ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో కూడుకున్నటువంటి సందేశాన్ని మనం విందాం. ఎందుకంటే మన యొక్క ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు? ఎవరైనా చెప్పండి. మన యొక్క ఆయుష్కాలం ఇంకా 40 ఇంకా ఇగో వెరీ గుడ్, బాగానే చెప్తుంది 40 అని కూడా. ఇంకా ఒకరికొకరు చూసుకోవడం కాదు, నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నా అని అనుకోవడం కాదు. మానవుని యొక్క ఆయుష్కాలం ఎవరు చెప్పట్లేదు. 70యా? దేవుడు ఆశీర్వదిస్తే 100 కూడా ఉంటారు, అదే కదా. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన కదా. మానవుని యొక్క ఆయుష్ పట్ల 969 మెదిషాలు బతికేడు. అదే చెప్పు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో లేము మనం కదా. వాస్తవమే, చాలా మంది మన భక్తులు 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మానవుని ఆయుష్కి వచ్చే వరకు అది 60 లేక 70 అంటున్నారు, వాక్యం చెప్తా ఉంది. కానీ ఇంకా లోతుగా వెళితే అసలు మన జీవితం ఏ పాటిది అనేది దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు కదా. కనుక ఒకసారి మనము దేవుడి వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చోట ఒక సభ జరిగిందట, పెద్దది. ఈ సభలో చాలామంది వక్తలు వచ్చారు, చాలామంది విద్యావేత్తలు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు. అసలు భూమి మీద ఆకాశంలో ఎగిరేటువంటి పక్షుల్లో కావచ్చు, అరణ్యంలో జీవించేటువంటి జంతువులలో కావచ్చు, భూమిలో ఉండి జీవించేటి పురుగులల్లో కావచ్చు, ఇవన్నిట్లో వెర్రితనము కలిగినటువంటి జీవి ఏది అని ఒక ప్రశ్న వేశారట. ఇవన్నిట్లో ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి అడవిలో నివసించేటువంటి జంతువులు కావచ్చు, భూమి మీద ఉండేటువంటి మనుషులు కావచ్చు, భూమి లోపల ఉండేటువంటి క్రిములు, కీటకాలు, పురుగులు కావచ్చు, వీటన్నిటిలో వెర్రితనం కలిగినటువంటి జీవి ఏది అని ప్రశ్న వేశారట. ప్రశ్న వేస్తే ఒక ఆయన లేచి అసలు ప్రపంచంలో వెర్రితనం కలిగింది ఒకటే ఒక జీవి, అది కోతి అన్నాడట. ఎందుకంటే ఈ కోతి పనులు చేస్తాయి కదా, కానీ అది కూడా కాదన్నారట. తర్వాత ఇంకొక ఆయన లేచి ఏనుగు అని చెప్పారట. ఏనుగు అని ఎందుకు చెప్పాడు? అంత బలవంతున్న ఏనుగు అది వెర్రితనంగానే ఉంటుంది, అది అంత బలం ఉంది, కానీ చిన్న దానికి అది బలైపోతుంది. చిన్న దోమ వల్ల కూడా అది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక అది కూడా వెర్రిది అంటాడట. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఏది వెర్రితనం కలిగినటువంటి జీవి మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సంభాషణలో మనమేనా? ఎట్లా? ఇప్పుడు ఎవరు చెప్తే మనం అనడం కాదు, కానీ అయితే మన ఉద్దేశం మనకు వచ్చినా మనం అనడం మంచిదే, కానీ ఎట్లా అనేది దానికి తీరి చెప్పాలి. వెర్రితనం నడుస్తున్నావా? ఇవన్నీ కాదు. ఒక ఆయన లేచి అన్నాడట, ఏమన్నాడట తెలుసా? ఇవన్నీ కాదు కానీ దేవుడే వెర్రివాడట. దేవుడే వెర్రివాడు అన్నాడట. ఎంత కొవ్వట్టొచ్చు! ఎందుకయ్యా వెర్రివాడు దేవుడు అంటే చెప్పిండట. ఇంత చిన్న గుమ్మడి తీగ ఎంత ఉంటుందండి కదా? గుమ్మడి చెట్టు తీగ ఎంత ఉంటుంది? సన్నగా ఉంటుంది. దాని కాయ ఎంత ఉంటుంది? ఇంత చిన్న తీగకు ఇంత కాయ పెడతాడా? వెర్రుడు కాకపోతే ఏంది? తర్వాత మర్రి చెట్టు ఎంత ఉంటుందండి? దాని కాయలు ఎంత ఉంటాయి? చిన్నవి. అయితే అంత పెద్ద మర్రి చెట్టుకు
ఇంత చిన్న కాయలు ఇస్తాడా? దేవుడు వెర్రోడు కాబట్టి ఏంటండి అనుకున్నాడట, అన్నాడట కూడా 10 మందిలో అనేసి. ఎందుకో ఏమో ఎండ కొడతా ఉంది, ఎండ కొడుతుంటే ఆ తాడి చెట్లు ఉన్నాయి, ఆ తాడి చెట్టు కింద నిలబడ్డాడట. ఎండకు నిలబడినప్పుడు ఆ తాడి చెట్టు మీద నుంచి ఒక చిన్న పిందె, కాయ ఉంటుంది కదా తాటికాయ, చిన్నదే పెద్దదిగా, టక్కున రాలి నెత్తి మీద పడ్డదంట. నెత్తి మీద పడితే కింద పడ్డాడు, బోరబొక్కల పడ్డాడు, మూర్చపోయాడు. కొద్దిసేపటికి లేచిండు, పైకి చూసిండు. అమ్మా, ఒకవేళ అక్కడ గుమ్మడికాయ అంత కాయ ఉంటే నా పరిస్థితి ఏంది అని ఆలోచించిండట. ఒకవేళ తాడి చెట్టు మీద గుమ్మడికాయంత కాయ ఉంటే అది నా నెత్తి మీద పడితే నేనేమైపోయావని అని చెప్తా. అబ్బా, దేవుడు చాలా జ్ఞానవంతుడండి. దేవుడు అద్భుతకరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు అని ఒప్పుకున్నాడట. మరి జ్ఞానము లేనటువంటి వారెవరు? అసలు వెర్రితనము కలిగినటువంటి జీవేది అనేటువంటి ఆలోచన కనుక చేస్తే అది మనమే, మనుషులే. ఎందుకు ఎందుకు వెర్రితనము కలిగినామంటే, ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, మనం ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి అంతస్తులున్నా, చివరికి మనల్ని 7 అడుగుల జాగలోనే, అది తెలుసుకోలేనటువంటి వారమే గనక వెర్రివారు అంటాడు దేవుడు. ఈ విషయం మనకు తెలియదు కనుక, ఎందుకంటే బ్రతుకున్నంత కాలం ఏదో చేద్దాం, ఇది సాధిస్తాం, అది చేద్దాం, ఇది ఆస్తులు సంపాదిస్తాం, ఇల్లు కడదాం, రకరకాలుగా మనిషి యొక్క ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతాడు కనుక, ఈ ఆలోచన విధానం నుంచి మళ్లించడానికి, అందుకే మనిషి వెర్రివాడు తన జీవితాన్ని, తన యొక్క ఆయువును తెలుసుకుంటలేడు, తన యొక్క ఆ జీవన విధానాన్ని, అంటే తను ఎంతకాలం బ్రతుకుతాడో తెలుసుకోలేకపోతా ఉన్నాడు కనుక మనుషుడే వెర్రివాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మానవుని యొక్క ఆయుష్ ఎంత అల్పమైందో ఒకసారి ఆలోచించండి. పాప ఎంత అల్పమైందో, ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, నిజంగా మనం అనుకుంటాం ఈరోజు అది సాధిద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అన్నీ చేద్దామని. కానీ దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా మనం ఏమీ చేయలేమండి ఈ సమాజంలో. కనుక మన యొక్క ఆయువును లేక మన యొక్క ఆయుష్ను మనమే తెలుసుకోలేకపోతా ఉన్నాం. కనుక అందుకే దేవుడు వెర్రి వారితో మనల్ని లెక్కగట్టాడు. కనుక మన ఆయుష్కాలం ఎంత అల్పమైనదో మనం తెలుసుకోవాలి కదా. మోసే భక్తుడు అంటున్నాడు ఏమని, మోసే రాసినటువంటి గ్రంథం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు ఏమని, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములే అధిక బలమున్న 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దృక్కమే. కింది మాట, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. ఈ మోషే గారు ఇది ముందే గుర్తించాడండి. మోషే దేవుని సన్నిధిలో గుర్తించాడు, ఇది మానవుని యొక్క ఆయుష్ను లెక్కగట్టాడు. ఎలా లెక్కగట్టాడంటే, మానవుని యొక్క ఆయుష్ 70 లేక 80 సంవత్సరములు, 969 సంవత్సరాల నుంచి 70 లేక 80 సంవత్సరాలకు వచ్చింది. అంటే దీని వెనకాల ఏముంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు మనిషి తన మనుగడను, తన యొక్క ఆయుష్ను తగ్గించుకుంటున్నాడు ఈరోజు. ఎందుకు మీరు చెప్పండి కారణం? ఎందుకు తగ్గిపోతా ఉంది మానవుని యొక్క ఆయుష్? నాడు భక్తులు 969 మెతుషేల బ్రతికాడు, అబ్రహాం బతికాడు, ఇస్సాకు బతికాడు, యాకోబు బతికాడు, 100 సంవత్సరాలు బతికారు. కానీ కాలం ఆనాటి నుంచి నేటి వరకు మానవుని యొక్క ఆయుష్ ఎందుకు తగ్గుతా ఉంది? చెప్పండి. ఏం మాకే వెనక మమ్మల్ని అడిగితే మేమేం చెప్పాలి, అదేందో మీరే చెప్పు. ఇంకా అది ఒక అందుకైతే ఇంకొకటి
మనము చేసేటువంటి పాపముల వలన, మనము చేసేటువంటి అతిక్రమముల వలన, మనము చేసేటువంటి దోషముల వలన మన యొక్క ఆయుష్ను నాటి నుంచి నేటి వరకు తగ్గుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక అందుకే దాన్ని గుర్తెరిగాడు మోషే గారు. గుర్తెరిగి ఏమన్నాడంటే, మానవుని ఆయుస్సు 70 లేక 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, పసి పిల్లలు ఏ విధంగా మరి చిన్నప్పుడు ఉంటారో వృద్ధాప్యంలోకి వచ్చే వరకు అదే స్థితి ఆ వృద్ధులకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిందంటే చిన్నపిల్లల స్వభావం వచ్చేస్తుంది అందరికి. ఊరికే ఆగమనం చేయడం, తొందరపడడం, అలగడం, రకరకాలైనటువంటి స్వభావాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మన ఆయుష్ను 70 లేక 80 సంవత్సరాలకు తీసుకొని వచ్చాడు కదా. మన కళ్ళ ముందు ఎందరో ఇలా 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 గతించిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు గుర్తు పెట్టుకుంటాం. నెల రోజులు అయితే మర్చిపోతాం. మళ్ళీ సంవత్సరం అయితే మళ్ళీ జ్ఞాపకార్థం నాడు, ఎప్పుడో సంవత్సరం జ్ఞాపకార్థం నాడు జ్ఞాపకం చేసుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం. వాళ్ళు రాజులైనా యాజకులు ఎవరైనా సరే కొద్దిసేపే. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజంగా మనం ఆరోగ్యంగా ఉంటే, ఒకవేళ దేవునికి విధేయులుగా ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మన ఆయుష్ను పెంచవచ్చు. 80 సంవత్సరాలు కాదుగా 100 సంవత్సరాలు కూడా పెంచేటువంటి అవకాశాలు మనకున్నాయి. కనుక ఈ కీర్తనగా ఎవరైతే మోషే దేవుని సన్నిధిలో ఏమంటుందంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతిస్తాయండి. మన రోజులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నానా? అప్ప ఎట్లా గడిచిపోయాయి ఇన్ని సంవత్సరాలు? నేను 54 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఉన్నానా? ఈ సంవత్సరాలన్నీ ఎట్లా గడిచిపోయినాయి? ఒక్కసారి తిరిగేసుకుంటే, మన జీవితంలో గడిచినటువంటి రోజుల్ని మనం తిరిగేసుకుంటే త్వరగా గతించిపోతా ఉన్నాయి. పోయాయి కూడా, గడిచిపోయి త్వరగా అవి గడిచిపోతా ఉన్నాయి. కనుక ఆయన ఏమంటాడంటే, మేము వాటి వైభవం ఆయాసం దుఃఖం త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదాము అంటే దేవుడు పిలుచుకుంటే మనము ఎగిరిపోయేటువంటి స్థితే. దేవుడు పిలుచుకుంటే మనం ఎగిరిపోయినటువంటి స్థితే ఉంటుంది. కనుక దేవుడు పిలుచుకునేదాకా నిజంగా ప్రభు కోసం బ్రతికేటువంటి వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.